మళ్ళీ ఇంకొక రెసిపీతో నేను వచ్చేస్తాను. ఈరోజు నేను కాకరకాయ ఫ్రై అంటే ఫ్రై కూడా కాదు, ఇగురు అంటే ఇగురు కాదు, సెమీ కాదన్నమాట, అలా చేస్తున్నాను. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బయట ఫుల్ ఉరుములండి, ఫుల్ వర్షం వస్తుంది. అసలు చాలా జాగ్రత్తగా ఉండండి అందరూ కూడా. హైదరాబాద్ లో మళ్ళీ 5 days వరకు ఇదే సిచ్యువేషన్ అంటున్నారు. చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అసలు ఇప్పుడు ఈ కోవిడ్ తోనే మనం ఫేస్ చేస్తుంటే మళ్ళీ ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ కూడా వచ్చేటట్టు అనిపిస్తున్నాయి. నాకు భయం వేస్తుంది. ముందు ప్రతి ఒక్కళ్ళు చాలా కేర్ఫుల్ గా ఉండండి. అసలు మెయిన్ కాకరకాయ గురించి కదా మనం మాట్లాడుకుంటున్నాం. ఈ కాకరకాయ ఇగురు కాదు, ఫ్రై కాదు, సెమీగా చాలా ఫాస్ట్ గా అయ్యేటట్టుగా నేను చేసేసుకుంటాను. మీకు తెలుసు కదా, నేను ఏదైనా కూడా ఫాస్ట్ గా అవ్వాలి, టేస్టీ ఉండాలి, ఫాస్ట్ గా అవ్వాలి. అది నా యొక్క పాలసీ అన్నమాట. అయితే దీనికి కావాల్సినవి ఏంటంటే కాకరకాయ, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అండి. ఇది అంతా అయిపోయిన తర్వాత మనం ఫినిషింగ్ టచ్ ఏంటంటే ఒక పౌడర్ ఉంటుంది. నేను ఆ పౌడర్ మళ్ళీ నేను మీకు చేసేటప్పుడు చూపిస్తాను. నెక్స్ట్ అది ఈ స్టెప్ అయిన తర్వాత నెక్స్ట్ అది చూపిస్తాను. ఆ పౌడర్ ఎలా చేస్తాను ఏంటనేది చూపిస్తాను. అసలు కాకరకాయ చాలా మంచిదండి, హెల్త్ వైజ్ గా చాలా చాలా మంచిదని. అన్ని మంచివే, దేనికి దానికే. ఏ వెజిటబుల్ కి ఆ వెజిటబుల్ కి విటమిన్స్ ఉంటాయి. మెయిన్ డయాబెటిక్ వాళ్ళకి బ్లడ్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ అనేది చాలా చాలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటది. ఎవ్రీ డే కూడా తీసుకోవచ్చు. డయాబెటిక్ వాళ్ళు ఎవ్రీడే తీసుకున్నా కూడా అసలు అన్నిటికంటే ది బెస్ట్ ఏంటంటే జ్యూస్ కూడా చాలా చాలా మంచిదండి. ఇప్పుడు మనం హెల్త్ బాగుంటుంది అన్నప్పుడు చేదనేది కూడా చూసుకోకూడదు, టకటక తాగేసేయాలి. కొంచెం బెల్లమో ఏదైనా తీసేస్తే సరిపోతుంది కదా. ఇగో ఇట్లాంటివన్నీ స్పాంటేనిటీగా అంటాను. మా చిన్నయ్య అక్కడి నుంచి ఎక్స్ప్రెషన్ ఇస్తాను, నాకు నవ్వు వస్తూ ఉంటుంది. ఇది అనమాట రోజు జరిగేది. అయితే అసలు మెయిన్ ఇందులో విటమిన్స్ కూడా మంచి పుష్కలంగానే ఉంటాయండి. ఏసీ ఉంటాయి కదా మనకి. ఎస్సీ విటమిన్ ఏంటంటే అసలు అన్నిటికీ మెటబాలిజం అంతా చాలా బాగుంటుంది. చూసారు ఉరుములు వస్తా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనమాట మాది ఇది. ఇప్పుడు ఏ మ్యూజిక్ ఉండదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉరుములే. విటమిన్ సి వల్ల ఏంటంటే మీకు తెలుసు కదండి. తెలుసని ఎందుకంటానంటే ఇప్పుడు సోషల్ మీడియా కానీ అసలు టీవీ ఛానల్స్ కానీ అసలు అవేర్నెస్ బాగా వచ్చింది. ప్రతి ఒక్కరికి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతిదీ తెలియదంటూ లేదండి. అసలు ఈ రోజుల్లో ప్రతిదీ తెలుసు. నిజంగా థ్యాంక్స్ టు సోషల్ మీడియా అని చెప్పొచ్చు. అసలు అంటే మనం అందులో ఉన్న పాజిటివిటీ తీసుకోవాలి, నెగిటివ్ ని పక్కన పెట్టేయాలి. ఏది పాజిటివ్ ఏంటి అనేది మనం తీసుకోవాలి. ఈ మధ్య మధ్యలో ఈ ఉరుములు మెరుపులు వస్తున్నాయి కదండి, అందుకనే ఫ్లో ఆగుతూ ఉంటుంది నాకు. ఇందులో విటమిన్ ఏ అండ్ విటమిన్ సి చాలా చాలా ఉంటాయి. విటమిన్ ఏ వల్ల ఏంటంటే మనకి ఐసైట్, కంటి చూపు బాగుంటుంది కదా. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే స్కిన్ కూడా షైనీగా ఉంటుంది. నాకు ఇప్పుడు 50+ అయినా కూడా రీడింగ్ గ్లాసెస్ ఏనండి, సైట్ ఏమి రాలేదు. ఎందుకంటే నేను ఎక్కువ హెల్దీ ఫుడ్డే ప్రిఫర్ చేస్తూ ఉంటాను, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోను. ఇంకా విటమిన్ సి వల్ల ఏంటంటే మనం ఇమ్యూనిటీ అనేది చాలా బాగుంటుంది అన్నమాట, రెసిస్టెన్స్ చాలా బాగుంటుంది. ఈ కోవిడ్ ఇట్లాంటి వెరైటీ వైరస్లు వచ్చినా కూడా మనం ఫైట్ చేసే కెపాసిటీ ఉంటుంది అనమాట మనకి. ఓకే, ఇలా చెప్పుకుండా పోతే అసలు అది నాన్ స్టాప్ ప్రాసెస్ అయితేనే ఉంటుంది. నేను ఈ కట్ చేసేస్తాను, ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. ఓకే, కట్ చేసేస్తానండి, పీసెస్ కట్ చేశాను, కాకరకాయ పీసెస్. కానీ దీంట్లో ఏంటంటే ఈ కాకరకాయలు ఒక 5 minutes మనం బౌల్లో వేసుకొని డైరెక్ట్గా కూడా చేసేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మా బాబోళ్ళు కొంచెం ఇట్లాగా 5 minutes ఉప్పును మనం పసుపు వేసేసి ఒక 5 minutes ఉంచిన తర్వాత స్క్వీజ్ చేయాలి. అలా అని చెప్పి అన్నీ పోతాయి కదా అని అనుకుంటారు కదా, అట్లా ఏం పోదు. జస్ట్ ఆ చేతిని కొంచెం మనం తగ్గించుకోవడానికి ఇట్లా చేశాను అనమాట. ఒకసారి చేస్తే చాలా బాగా అనిపించింది నాకు. కాకరకాయ ముక్కల్లో పసుపు, ఒక స్పూన్ సాల్ట్, మళ్ళీ తర్వాత మనం పౌడర్ చేసేటప్పుడు సాల్ట్ వేసుకోవచ్చు. ఒక స్పూన్ సాల్ట్ వేసేసి జస్ట్ ఇట్లాగా మిక్స్ చేసేసి ఒక జస్ట్ 5 minutes మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి మగ్గేలోపు ఆ 5 minutesలో ఇది కూడా మంచిగా పట్టేస్తుంది, పసుపు సాల్ట్ కూడా. ఇలా పసుపు సాల్ట్ వేసి ఇలాగా ఒక 5 minutes ఉంచిన తర్వాత
మనం స్క్వీజ్ చేయాలి. స్క్వీజ్ చేస్తే స్క్వీజ్ చేయడం వల్ల ఏం పోదండి, అన్నీ ఉంటాయి బాగానే. జస్ట్ కొంచెం స్క్వీజ్ చేయాలంటే అలా మెయిన్ పడుతుంది. పసుపుని సాల్ట్ అనేది పడుతుంది అంతే. స్క్వీజ్ చేసినా కూడా ఏం పోదు, బాగానే ఉంటుంది అంతా కూడా. ఇట్లా చేస్తే మా బాబోళ్ళకి నచ్చుతుందని చెప్పేసి అప్పటి నుంచి నేను ఇలా చేయటం స్టార్ట్ చేశాను. చాలా బాగుంది, అందుకని ఇది మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి నేను ఈరోజు చూపిస్తున్నాను. ఓకే, 5 minutes వెయిట్ చేద్దాము. ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసిస్తానండి. ఇక కళాయి పెట్టాను, ఆన్ చేస్తున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. మనం జనరల్గా ఒక 2-3 స్పూన్స్ వేసుకుంటాం కదా, ఇందులో ఒక 4 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. అంటే ఏదైనా కూడా మనం క్వాంటిటీని బట్టండి. నేను 4 స్పూన్స్ వేసాను ఆ కాయలకి. చాలా మంచిది, చక్కగా ఆల్టర్నేట్ డేస్లో కూడా చక్కగా తీసుకోవచ్చు కాకరకాయని. నేను రైస్ కూడా పెట్టుకున్నాను. ఇది 2 సైమల్టేనియస్గా జరిగిపోతూ ఉంటుంది. ఇంకా ఎప్పుడంటే చక్కగా రైస్ అట్లా వేడివేడిగా ఉంటేనే మనకి ఒక ముద్ద ఎక్కువ వెళ్తుంది అనమాట. ఈ నెక్స్ట్ ప్రాసెస్ కూడా అని చెప్పాను కదా నేను. అందులో కారం మెయిన్, ఇందులో ఏంటంటే మెయిన్ నువ్వుల పౌడర్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నువ్వుల పౌడర్ కొంచెం ఐరన్ కదా. జనరల్గా నేను అసలు చాలా చాలా కూరల్లో నువ్వుల పౌడర్ కంపల్సరీ వేస్తూ ఉంటాను. ఆ విధంగానే నువ్వులు వెళ్తాయి అని చెప్పేసి మన బాడీలోకి. ఇందులో అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. నువ్వుల పౌడర్ వేస్తేనే మనకి ఆ కాకరకాయ మంచి టేస్ట్ వస్తూ ఉంటుంది. ఇంకా పసుపు, ఉప్పు, కారము, నువ్వుల పౌడర్, ధనియాల పౌడర్ ఇవన్నీ వేసేసుకొని నేను అది కాకరకాయలు మగ్గేటప్పుడు నేను ఆ పౌడర్ చేసి చూపిస్తాను. ఓకే, ఆయిల్ హీట్ అయిపోయింది. తాలింపు గింజలు ఏం అవసరం లేదండి. ఎందుకంటే అసలు ఇందులో నేను తాలింపు గింజలు ఎందుకు వేయనంటే, చాలా వరకు వేస్తాను ఇందులో. ఎందుకు వేయనంటే ఈ కాకరకాయలు కొంచెం టైం పడుతుంది కదా, అవేమో తాలింపు గింజలు మాడిపోతాయి అనమాట. అందుకని చెప్పి నేను ఇందులో తాలింపు గింజలు వేయటం అవాయిడ్ చేసేస్తాను. డైరెక్ట్గా ఉల్లిపాయ పచ్చిమిర్చిని కరివేపాకు మొత్తం వేసేస్తున్నాను. అసలు అందరూ ఉల్లిపాయలు మగ్గేటప్పుడు కొంచెం సాల్ట్ వేయాలంటారు కదండి. సాల్ట్ వేస్తే ఏంటంటే బాగా వాటర్ ఫామ్ అవుతుంది. వాటర్ ఫామ్ అవటం వల్ల ఏంటంటే అదేంటి ఫ్రై అవ్వదు, జస్ట్ అట్లాగా సాఫ్ట్ అవుతుంది అంతే, ఫ్రై అవ్వదు. అందుకని నేను అసలు సాల్ట్ అనేది ఎప్పుడు వేయనండి. ఉల్లిపాయలు మగ్గేటప్పుడు నేను ఎప్పుడు సాల్ట్ వేయను. చాలా 99% నేను విన్నాను కంపల్సరీ ఉల్లిపాయలు మగ్గేటప్పుడు కొంచెం సాల్ట్ వేయండి అంటారు. సాల్ట్ వేయటం వల్ల టేస్ట్ అంతా డిఫరెంట్ అవుతుంది. ఫ్రై అవ్వాలి, ఎప్పుడైనా ఉల్లిపాయ అనేది ఫ్రై అవ్వాలి. అట్లాగా స్మూత్గా అట్లా కుక్ అయినట్టు ఉండకూడదు. అందుకని చెప్పి నేను ఇట్లా అలవాటు చేసేసుకున్నాను. ఇంకా ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి మధ్యలోకి మనం కాకరకాయలని స్క్వీజ్ చేసుకొని వస్తాను ఇంకా. ఓకే, మంచిగా చూసారా ఇట్లా ఫ్రై అయిపోయినాయి. ఎప్పుడైనా సరే ఉల్లిపాయలు ఇట్లా బ్రౌన్ కలర్ రావాలండి. ఎప్పుడైనా బ్రౌన్ కలర్ వచ్చిందంటే ఎంత టేస్ట్. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, ప్రతి మనకి బిర్యానీల్లో కూడా ఫ్రైడ్ ఆనియన్స్ అంటారు. ఎందుకనుకుంటా ఫ్రైడ్ ఆనియన్స్ అనేది చాలా చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటుంది. అందుకని నేను సాల్ట్ అయినా ఇదే, అందుకని ఇప్పుడు చెప్తున్నాను అనమాట ఎందుకు సాల్ట్ అయినా అనే విషయం ఇప్పుడు చెప్తాను. సరే, స్క్వీజ్ చేసేస్తాను, అది పిండేసాను, ఇంకా వేసేస్తున్నాను. చూసారా అబ్బా ఎంత బాగుంది కాంబినేషన్. ఫ్రైడ్ ఆనియన్స్ లాగా బ్రౌన్ కలర్లో గ్రీన్. జస్ట్ 5 minutes అండి. ఎందుకంటే మనం ఇందులో సాల్ట్ వేసేస్తాం కాబట్టి ఇప్పుడు తొందరగానే ఇది కుక్ అయిపోతుంది కాకరకాయ అనేది. 5 minutes వెయిట్ చేద్దాం. కాకరకాయ కుక్ అయ్యేలోపు మనం పౌడర్ ప్రిపేర్ చేసేసుకున్నామండి. ఈ పౌడర్కి ఏంటంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కదా, ఒక 3 పచ్చిమిర్చి వేసాం కాబట్టి 1 స్పూను కారం సరిపడుతుంది. ఇప్పుడు మనం పచ్చిమిర్చి అయిపోతే 2 స్పూన్స్ వేసాం. అది అట్లాగా మనం చేసేదాన్ని బట్టి మనకే అర్థమైపోతూ ఉంటుంది. సాల్ట్ కూడా ఉంది. మనం
అసలు వంట చేసేటప్పుడు ఫుల్ కాన్సన్ట్రేట్ చేయాలండి. కొంచెం అటు ఇటు ఏదన్నా అయిందంటే ఇంకా అంతే. మెయిన్ ఉప్పు కారాల దగ్గర ఫుల్ కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇప్పుడు మనం సాల్ట్ వేసాం కదా స్క్వీజ్ చేసే ముందు, ఒక స్పూన్ వేసాం కాబట్టి ఇంకొక స్పూన్ పౌడర్లో వేసుకుంటున్నాను. ఒక స్పూన్ ధనియాల పౌడరు, ఇది మెయిన్ అంటే మెయిన్ పౌడర్ అండి, నువ్వుల పౌడర్. ఈ చిన్ని స్పూన్తో నేను 3 స్పూన్స్ వేస్తున్నాను. మంచిదని వేసుకుంటాను అట్లాగా. కంప్లీట్గా 3 స్పూన్స్. జస్ట్ ఇవన్నిటిని జస్ట్ ఇట్లాగా మిక్స్ చేయాలన్నమాట. రైస్ ఆఫ్ చేసేస్తున్నాను. జస్ట్ అన్నీ ఇట్లా మిక్స్ అవ్వడానికి అన్నమాట. ఇట్లాగా అవుతుంది. ఇట్లా అయిన తర్వాత మనం ఫస్ట్ వెల్లుల్లిపాయ వేసాం అనుకోండి, అంతా అది మిక్స్ అవ్వదు అనమాట, ప్రాపర్గా మిక్స్ అవ్వదు. అందుకని మనం అవి మిక్స్ చేసిన తర్వాత అప్పుడు మనం వెల్లుల్లిపాయలు వేసాం. వెల్లుల్లిపాయలు కూడా ఏం తీయవసరం లేదు, అలా వేసేసుకోవటమే. దీన్ని కూడా జస్ట్ ఒకసారి చెక్ చేద్దాము ఇది ఎంతవరకు వచ్చింది ఏంటని. ఓకే, నేను 50% దాన్ని జస్ట్ ఇంకొక 2 మినిట్స్ వెయిట్ చేసేసి ఇంకా ఆ పౌడర్ని మనం వేసేసుకోవడమే. మెయిన్ పౌడర్ వేసేటప్పుడు కూడా మీకు విజయం చెప్పాలి, అప్పుడే చెప్తాను. ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. 90% కుక్ అయిపోయిందండి కాకరకాయ. ఇప్పుడు ఈ 90% కుక్ అయిన తర్వాతనే మనం ఈ పౌడర్ వేయాలి. జనరల్గా మొత్తం వేసేస్తారు కదా, అంతా కుక్ అయిన తర్వాత వేస్తారు కదా, పౌడర్ వేసేసి వెంటనే కలిపేస్తారు కదా. అంటే మా అమ్మ అలా చేసేది, కానీ నేను కొత్త టెక్నిక్, అంటే మనం చేసే కొద్దీ ఒక ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది కదా. ఎక్స్పీరియన్స్తో ఏంటంటే నేను ఈ పౌడర్ని ఇట్లా వేసేసి ఇప్పుడు మిగిలిన 10%ని ఇట్లా నేను క్యాప్ పెట్టేస్తాను. అలా పెట్టడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. నేను అట్లా చూసాను ఒకసారి, చూసినప్పటి నుంచి నేను ఇంకా ఆ మెథడ్ని ఫాలో అయిపోతున్నాను. ఇట్లా పౌడర్ వేసిన వెంటనే కలపొద్దు, కలపకుండా అట్లా పౌడర్ వేసేసి ఒక 1 మినిట్ అంటే అట్లా 90% కుక్ అయిపోయింది కదా. ఇక 1 మినిట్లో ఆ 10% కూడా కుక్ అయిపోతుంది. ఆ 1 మినిట్ అట్లా ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అసలు ఈ కాకరకాయలో మెయిన్ ఏంటంటే ఉల్లిపాయలు మాత్రం మంచిగా ఫ్రై చేసుకోవాలండి. దాంతోనే ఆ కాకరకాయ చేదు కూడా మంచిగా పోతుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అసలు కూర వాళ్ళు మాకు తక్కువైంది, ఎందుకంటే 4 కాకరకాయలు పాడైపోయినాయి, అందుకని తక్కువైంది. ఈ పూటకు వస్తుంది మాకు. ఓకే, 1 మినిట్ వెయిట్ చేద్దాం. 1 మినిట్ అయిపోయిందండి. సూపర్ ముందు చూసారు అసలు అపీరియన్స్ అదర్స్. ఒకసారి మిక్సీ చేస్తున్నాను. సరే ఇట్లా కొడుతుంది అనమాట. డన్, కాకరకాయ ఫ్రై డన్. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్. జనరల్గా నేను చపాతీలు తింటాను నైట్, కానీ కాకరకాయ ఫ్రై కూడా అన్నిటిలో బాగుంటుంది. చపాతీ, రోటీస్, రైస్ అన్నిటిలో బాగుంటుంది. కానీ ఎందుకని అట్లా వేడి వేడి అన్నం చూసి టెంప్ట్ అయిపోయి కొంచెం అన్నం పెట్టేసుకుని కొంచెం కాకరకాయ వేసుకుని ట్రై చేసి చెప్పండి. నాకు చాలా బాగా వచ్చింది కూర. ఓకే అండి, బాయ్.